ఏంటి రెజీనా మనసు కూడా పెళ్లివైపుకు మళ్ళిందా? తాను కూడా పెళ్లి చేసుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలేం వేయొద్దు. మేం చెప్తున్నది రియల్ లైఫ్ గురించి కాదు, రియల్ లైఫ్ గురించి. రెజీనా కథానాయికగా నటించిన చిత్రం జో అచ్యుతానంద. ఇందులో నారా రోహిత్, నాగశౌర్య హీరోలు. రెజీనా కథానాయిక. ప్రచార చిత్రం చూస్తుంటే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. జో అనే అమ్మాయి కోసం అచ్యుత్, ఆనంద్ అనే ఇద్దరన్నదమ్ములు పడే పాట్లు ఈ సినిమా. మరి ఇద్దర్లో జోని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నారా రోహితా, నాగశౌర్యనా? ఈ చిక్కుముడి వీడిపోయినట్టే. జో పెళ్లి చేసుకునేది వీరిద్దరినీ కాదు, మరో హీరోని. అవును, ఈ సినిమాలో మరో హీరో ఉన్నాడు. తనెవరో కాదు, నేచురల్ స్టార్ నాని. జో అచ్యుతానందలో నాని ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. పతాక సన్నివేశాల్లో నాని దర్శనమిస్తాడట. రెజీనా పెళ్లి చేసుకునేది నానినేనని టాక్. ఈ విషయమై చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్పందించాడు కూడా. నాని ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అయితే అది ఎలాంటి పాత్ర అని చెప్పను. రెజీనా ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెరపైనే చూడాలి అంటున్నాడు. ఈ సస్పెన్స్కి తెరపడాలంటే ఈ సినిమా రావాల్సిందే, మనం చూడాల్సిందే.